తిరుమల లడ్డూ ఉదంతం మీదన సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నలు చాలా కీలకమైంది. నెయ్యి కల్తీ జరిగినట్టు సాక్ష్యం ఉందా? నెయ్యి కల్తీపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి శాంపిల్ ల్యాబ్కి పంపారా? శాంపిల్ని ల్యాబ్కి పంపారా? లడ్డూలే శాంపిల్ని. లడ్డూని ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదు? సెప్టెంబర్ 18వ తేదీ నాటి సీఎం ప్రకటనకి ఆధారాలు ఉన్నాయా? కల్తీ నెయ్యిని లడ్డూ తయారీ వాడకంలో వాడినట్టు ప్రాథమిక ఆధారాలు లేవు. అలాంటప్పుడు నెయ్యి కల్తీ జరిగినట్టు సాక్ష్యాలు చూపించండి. జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో చెప్పారు ఎందుకు? సిట్ ఎందుకు వేశారు? ఈ విచారణ సరిపోతుందా? కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి. అక్టోబర్ 3వ తేదీకి తదుపరి విచారణ వాయిదా. టీడీపీ తరపున లాయర్కి సంబంధించి నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారు కదా, అంటే లాయర్ని అడిగిన ప్రశ్నలు. నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా, ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కదా. జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో చెప్పారు ఎందుకు? ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు? మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబుల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్టు ఆధారాలు లేవన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానమైనటువంటిది. అదే సందర్భంలో దానికి సంబంధించిన ఈ కల్తీ జరిగిన సాక్ష్యం ఉంటే చూపించండి. ఇతర సప్లై నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు? ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు? సెకండ్ ఒపీనియన్ ఎందుకు వెళ్ళలేదు? కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్డూలను పరీక్షించారా? లడ్డూలు ముందుగానే ఎందుకు పరీక్షకు పంపలేదు? కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు? 4 ట్యాంకులు వాడలేదని కోర్టుకు తెలిపారు. ధర్మాసనం ప్రశ్నలకి కీలకమైనటువంటి ఇవే ప్రధానమైనటువంటిది. రేపు గురువారం పూర్తి విచారణ జరుగుతుంది.